శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ ద్వాదశోధ్యాయ సారా అసారా వస్తు విచారము. నారద ఉవాచ బ్రహ్మన్ ప్రజాపతే తాతధ్యన్యస్త్వం శివసక్తధీః ఏతదేవ పునఃసమ్యగ్ బ్రూహి మే విస్తరాద్విధే. ప్రజాపతి తండ్రి, శివునియందు లగ్నమైన మనస్సు గల నీవు ధన్యుడవు. హే బ్రహ్మన్, ఈ విషయమునే మరలా వివరముగా చెప్పుము. బ్రహ్మోవాచ ఏకస్మిన్ సమయే తాత ఋషీనాహూయ సర్వతః నిర్జరాంశ్చావదం ప్రీత్యా సువచః పద్మసంభవః యది నిత్యసుఖే శ్రద్ధ యది సిద్ధేశ్చ కాముకాః ఆగంతవ్యం మయా సార్థం తీరం క్షీర పయోనిధేః ఇత్యేతద్వచనం శ్రుత్వా గతాస్తేహి మయా సహ యత్రాస్తే భగవాన్ విష్ణు సర్వేషాం హితకారకః తత్ర గత్వా జగన్నాథం దేవదేవం జనార్దనం ఉపతస్తు సురానత్వా సుకృతాంజలయో మునే తాన్ దృష్ట్వా చ తదా విష్ణుర్బ్రహ్మాధ్యానమరాన్ స్థితాన్ స్మరన్ శివపదాం భోజమబ్రవీత్ పరమం వచః. బ్రహ్మ ఇట్లు పలికెను, వత్స, ఒకప్పుడు పద్మసంభవుడునగు నేను అన్ని చోట్ల నుండి ఋషులను దేవతలను ఆహ్వానించి వారితో ప్రేమగా నిట్లంటిని. మీకు శాశ్వత సుఖమునందు శ్రద్ధామోక్షములనందు ఇచ్చ ఉన్నచో నాతో పాల సముద్ర తీరమునకు రండు. ఈ మాటలను విని వారు నాతో బయలుదేరిరి. సర్వులకు హితమును చేసే విష్ణు భగవానుడు గల చోటికి వెళ్ళితిమి. ఓ మహర్షి, అచటకు వెళ్ళి జగన్నాథుడు దేవదేవుడు నగు జనార్దనుని నమస్కరించి దేవతలు దోసిలియొగ్గి దగ్గరకు వెళ్ళిరి. అప్పుడు విష్ణువు ఆ బ్రహ్మాది దేవతలను చూచి శివుని పాదపద్మములను స్మరించి ఈ శ్రేష్ఠ వచనములను పలికెను. విష్ణుర్వాచ కిమర్థమాగతాయూయం బ్రహ్మాద్యాశ్చ సురర్షయః సర్వం వదత్తత్ప్రీత్యా కిం కార్యం విద్యతేధునా. విష్ణువు ఇట్లు పలికెను, దేవశ్రేష్ఠులకు మీరు బ్రహ్మతో కూడి ఇచ్చటకు వచ్చుటకు గల ప్రయోజనమును ప్రీతితో పూర్ణముగా చెప్పుడు. నేనిప్పుడు చేయదగిన పని ఏది? బ్రహ్మోవాచ ఇతి పృష్టాస్తదా తేన విష్ణువాచ మయాసురాః పునః ప్రణమ్య తం ప్రీత్యా కిం కార్యం విద్యతేధునా వినివేదయితుం కార్యం హ్యబ్రువన్ వచనం శుభం. బ్రహ్మ ఇట్లు పలికెను, విష్ణు ఇట్లు ప్రశ్నించగా దేవతలు నాతో కూడి మరలా ఆయనకు ప్రణమిల్లి తాము కోరే కార్యమును నివేదించుటకై ఈ శుభమగు మాటలను పలికిరి. దేవావూచుః నిత్యం సేవాతు తస్యైవ కర్త్వా దుఃఖాపహారిణి ఇత్యేతద్వచనం శ్రుత్వా భగవాన్ భక్తవత్సలః సామరస్య మమ ప్రీత్యా కృపయా వాక్యమబ్రవీత్. దేవతలు ఇట్లు పలికిరి, నిత్యము ఎవరిని సేవించినచో దుఃఖములు తొలగును. భక్తవత్సలుడగు విష్ణు భగవానుడు ఈ మాటను విని దేవతలతో కూడిన నాతో ప్రేమతో ఇట్లు పలికెను. శ్రీ భగవాను వాచ బ్రహ్మన్ శృణు సురైః సమ్యక్ శృతం చ భవతా పురా తథాపి కథ్యతే తుభ్యం దేవేభ్యశ్చ తథా పునః దృష్టం చ దృశ్యతే ద్యైవ కిం పునః పృచ్యతేధునా. బ్రహ్మన్ దేవై సమస్తైశ్చ బహుదా కార్యతత్పరైః సేవ్య సేవః సదా దేవః శంకరః సర్వదుఃఖః మమాపి కథితం తేన బ్రహ్మణోపి విశేషతః ప్రస్తుతం చేవ దృష్టం వస్సర్వం దృష్టాంతమద్భుతం త్యాజ్యం తదర్చనం నైవ కదాపి సుఖమీ శుభుః. శ్రీ భగవానుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ వినుము. పూర్వము నీవు మరియు దేవతలు పూర్తిగా వినియింటిరి. అయినను నీకు దేవతలకు మరలా చెప్పుచున్నాను. దీనిని మీరు ఇదివరలో చూచి ఉన్నారు, ఇప్పుడు చూచుచున్నారు, మరలా ఇప్పుడు ఏల ప్రశ్నించుచున్నారు. ఓ బ్రహ్మ, వివిధ కార్యముల యందు నిమగ్నమై ఉన్న దేవతలందరూ సర్వదా సర్వదుఃఖములను పోగొట్టే శంకరదేవుని సేవించవలెను. ఈ విషయమును ఆయన నాకు బ్రహ్మకు ప్రత్యేకముగా చెప్పి ఉన్నాడు. అద్భుతమగు దృష్టాంతము లింగావిర్భావమును మీరు చూచియే ఉన్నారు. మీరు సుఖమును కోరువారైనచో శివార్చనను ఏనాడు విడువకుడు. సంత్యజ్య దేవదేవేశం లింగమూర్తిం మహేశ్వరం దారపుత్రాస్తథైవైతే నష్టాస్తేపి సబాంధవాః మయా చ మోహితాస్తే వై మాయయా దూరతః కృతాః సర్వే వినష్టాః ప్రధ్వస్తాః శివేన రహితా యదా తస్మాత్ సదా పూజనీయో లింగమూర్తి ధరోహరః సేవనీయో విశేషేణ శ్రద్ధయా దేవసత్తమః
సర్వలింగార్చనా దేవదేవ దైత్యాశ్చ సత్తమాః అహం త్వం చ తథా బ్రహ్మన్ కథం తద్విస్మృతం త్వయా. దేవదేవుడగు మహేశ్వరుని లింగమూర్తిని విడిచిన వారు భార్య పిల్లలు మరియు బంధువులతో వినాశమును పొందెదరు. వారిని నేను మాయచే మోహింపజేసి నాకు దూరమగునట్లు చేసేదను. శివుని వీడిన అట్టి వ్యక్తులు అందరూ సర్వమును పోగొట్టుకొని వినాశమును పొందెదరు. కావున లింగాకారమును ధరించిన శివుని సర్వదా పూజించవలెను. దేవోత్తముడగు శివుని ప్రత్యేక శ్రద్ధతో సేవించవలెను. శివలింగార్చన వలననే దేవతలు, రాక్షసులు, నేను మరియు నీవు గొప్పవారమైతిమి. ఓ బ్రహ్మ, నీవు ఈ విషయము నెట్లు విస్మరించితివి. తల్లింగమర్చయే నిత్యం ఏన కేనాపి హేతునా తస్మాత్ బ్రహ్మన్ సురాస్ సర్వకామ ఫలేప్సయా సా హానిస్తన్మహాఛిద్రం సాంధతా సాచ ముగ్ధత యన్ముహూర్తం క్షణం వాపి శివం నైవ సమర్చయేత్. భవభక్తి పరాయే చ భవత్ ప్రణతచేతసః భవ సంస్మరణాయేచన తే దుఃఖస్య భాజనాః. ఓ బ్రహ్మ, దేవతలారా, కారణం ఏదైనా కోర్కెలన్నీయూ ఈడేరుటకై నిత్యము శివలింగమును అర్చింపవలెను. ముహూర్త కాలము గాని క్షణకాలము గాని శివుని అర్చించినచో అది హానిని కలిగించును. అది మహాదోషము, అది అజ్ఞానము, అది మోహము. శివుని యందు దృఢమగు భక్తి గలవారు, శివునకు మనసా నమస్కరించువారు మరియు శివుని స్మరించువారు దుఃఖభాజనులు కారు. భవనాని మనోజ్ఞాని మనోజ్ఞా భరణా స్త్రియః ధనం చ తుష్టిపర్యంతం పుత్ర పౌత్రాది సంతతి ఆరోగ్యం చ శరీరం చ ప్రతిష్టాం చాప్యలౌకికీం ఏ వాంఛంతి మహాభాగ సుఖం వా త్రిదశాలయం. అంతే ముక్తిఫలం చేవా భక్తిం వా పరమేశితుః పూర్వ పుణ్యాతిరేకేన తేర్భయంతి సదాశివం. సుందరమగు భవనములను, సుందరమగు ఆభరణములను, స్త్రీలను, చాలు అనేటంతటి ధనమును, పుత్రులు పౌత్రులు మొదలగు సంతానమును, ఆరోగ్యమును, దృఢమగు శరీరమును, దివ్యమగు యశస్సును, స్వర్గలోక సుఖమును, అంతమునందు ముక్తిని లేదా పరమేశ్వరుని యందు భక్తిని గోరు పుణ్యాత్ములను అతిశయించిన పూర్వపుణ్య ప్రభావముచే సదాశివుని అర్చించెదరు. యోర్చయోచ్చివలింగం వై నిత్యం భక్తిపరాయణః తస్య వై సఫలా సిద్ధిర్నసపాపై ప్రయుజ్యతే. నిత్యము శివలింగమును భక్తి శ్రద్ధలతో అర్చించే మానవుడు సంసిద్ధుడగును, పాపముల అతనిని స్పృశింపవు. ఇత్యుక్తాస్య తదా దేవాః ప్రణిపత్య హరిం స్వయం లింగాని ప్రార్థయామాసు సర్వకామప్రయే నృణాం. తచ్చుత్వా చ తదా విష్ణుర్విశ్వకర్మాణమబ్రవీత్ అహం చ మునిశార్ధూల జీవోద్ధార పరాయణః విశ్వకర్మన్ యథా శంభోః కల్పయిత్వా శుభాని చ లింగాని సర్వదేవేభ్యో దేయాని వచనాన్ మమ. లింగాని కల్పయిత్యేవ మధికారానురూపతః విశ్వకర్మ దదౌ తేభ్యో నియోగాన్ మమ వా హరేః. విష్ణు ఈ తీరున పలుకగా దేవతలు ఆయనకు నమస్కరించి మానవుల సర్వకామనలు ఈడేరుట కొరకై లింగములను ప్రార్థించిరి. ఓ మునిశ్రేష్ఠ, ఆ మాటలను విని జీవులను ఉద్ధరించుటయే పరమలక్ష్యముగా గల విష్ణువు మరియు నేను విశ్వకర్మతో నిట్లంటిమి. ఓ విశ్వకర్మ, నా శాసనముచే నీవు శంభుని మంగళకరములకు లింగములను నిర్మించి దేవతలందరికీ ఇయ్యవలెను. విశ్వకర్మ నా యొక్క ఆజ్ఞ చేత లేదా విష్ణువు ఆజ్ఞ చేత అధికారమునకు తగిన విధముగా లింగములను నిర్మించి వారికిచ్చెను. తదేవ కథయామ్యద్య శ్రూయతాం ఋషిసత్తమ పద్మరాగమయం శక్రో హేమ విశ్రవసస్సుతః పీతం మణిమయం ధర్మో వరుణశ్యామలం శివం ఇంద్రనీలమయం విష్ణుర్బ్రహ్మ హేమమయం తథా విశ్వే దేవాస్తథా రౌప్యం వసవశ్చ తథైవ చ ఆరకూడమయం వాపి పార్థివం హ్యశ్వినౌ మునే లక్ష్మీశ్చ స్ఫాటికం దేవి హ్యాదిత్యాస్తామ్ర నిర్మితం మౌక్తికం సోమరాజో వై వజ్రలింగం విభావసుః. ఓ మహర్షి, ఆ వివరములను ఇప్పుడు చెప్పెదను వినుము. ఇంద్రుడు పద్మరాగ లింగమును, కుబేరుడు బంగారు లింగమును, యముడు పచ్చని మణిలింగమును, వరుణుడు శుభకరమగు వర్ణము గల లింగమును, విష్ణువు ఇంద్రనీల మాణిక్య నిర్మితమైన లింగమును, బ్రహ్మ బంగారు లింగమును, విశ్వేదేవతలు వెండి లింగమును, వసువులు ఇత్తడి లింగమును, అశ్వినీ దేవతలు పార్థివ లింగమును, లక్ష్మీదేవి స్ఫాటిక లింగమును, ఆదిత్యులు రాగి లింగమును, చంద్రుడు ముత్యపు లింగమును, అగ్ని వజ్రలింగమును పొందెను.
మృణ్మయం చైవ విప్రేంద్ర విప్రపత్న్యస్తదైవ చ చాందనం చ మయో నాగాః ప్రవాళమయమాదరాత్ నవనీతమయం దేవీ యోగి భస్మమయం తథా యక్షా దధిమయం లింగం ఛాయపిష్టమయం తథా శివలింగం చ బ్రహ్మాని రత్నం పూజయతి ధ్రువం పారదం పార్థివం బాణ సమర్చతి పరేపివ ఏవం విధాని లింగాని దత్తాని విశ్వకర్మణ తే పూజయంతి సర్వే వై దేవా ఋషిగణస్తథా. విప్రశ్రేష్ఠులు వారి పత్నులు మట్టితో చేసిన లింగములను, మయుడు చందన లింగమును, నాగులు పగడపు లింగములను ఆదరముతో స్వీకరించిరి. సచీదేవి వెన్నతో చేసిన లింగమును, యోగులు భస్మలింగమును, యక్షులు పెరుగులింగమును, ఛాయాదేవి పిండిలింగమును, సరస్వతి రత్నలింగమును పూజించిరి. బాణుడు పాదరసలింగమును పూజించరు. ఇతరులు కూడా ఆ లింగమును పూజించెదరు. విశ్వకర్మ ఆ విధముగా నానా లింగములనియగా అందరు దేవతలు ఋషులు పూజించుచున్నారు. విష్ణుర్దత్వాచ లింగాని దేవేభ్యో హితకామ్యయ పూజా విధిం సమాచష్ట బ్రహ్మణే మో పినాకినః తచ్రత్వా వచనం తస్య బ్రహ్మాహం దేవసత్తమైః అగచ్చం చ స్వకం ధామ హర్ష నిర్భరమానసః తత్రాగచ్చ ఋషీన్ సర్వాన్ దేవాంశ్చాహం తథా మునే శివపూజా విధిం సమ్యగబ్రువం సకలేష్టదం. సర్వుల హితమును గోరి విష్ణువు నాకు దేవతలకు లింగములనిచ్చి పినాకధారియగు శివుని పూజా విధిని వివరించెను. విష్ణు యొక్క ఉపదేశమును విన్న తరువాత బ్రహ్మనగు నేను దేవతలతో కూడి ఆనందముతో నిండిన అంతరంగము గలవారనై నా ధామమునకు తిరిగి వచ్చి తిని. ఓ మహర్షి, తిరిగి వచ్చిన తరువాత నేను దేవతలకు ఋషులకు అందరికీ సకల కామనలను నీడేర్చు శివపూజా విధిని చక్కగా వివరించి తిని. బ్రహ్మోవాచ శ్రూయతా మృషయ సర్వే సామరః ప్రేమతత్పరాః శివపూజా విధిం ప్రీత్య కథయే భుక్తిముక్తిదం మానుషం జన్మ సంప్రాప్యం దుర్లభం సర్వజంతుషు తత్రాపి సత్కులే దేవ దుష్ప్రాప్యం చ మునీశ్వరాః అవ్యంగం చేవ విప్రేషు సాచారేషు సపుణ్యతః శివ సంతోష హేతోశ్చ కర్మస్వోక్తం సమాచరేత్ యజ్ఞాతి సముద్దిష్టం తత్తత్ కర్మన లంఘయేత్ యావద్దానస్య సంపత్తి స్థావత్ కర్మ సమావహేత్. ఓ ఋషులారా, మీరందరూ ప్రేమ నిండిన హృదయము గలవారై దేవతలతో గుడి వినుడు. భుక్తిని ముక్తిని ఇచ్చే శివపూజా విధిని ప్రీతితో చెప్పెదను. ఓ మునిశ్రేష్ఠులారా, దేవతలారా, సర్వప్రాణులలో మనుష్య జన్మ మిక్కిలి దుర్లభము. మనుష్యులలో సత్కులములో జన్మించుట మరంత దుర్లభము. సదాచారులకు విప్రుల ఇంటిలో జన్మ పుణ్యము వలననే లభించును. మానవులు తమకు విహితమైన వర్ణాశ్రమ ధర్మములను శివుని సంతోషము కొరకై ఆచరించవలెను. విహిత కర్మను వీడరాదు. ఉన్న సంపదకు తగ్గట్లుగా దానము చేయవలెను. కర్మయజ్ఞ సహస్రేభ్య స్తపోయజ్ఞో విశిష్యతే తపోయజ్ఞ సహస్రేభ్యో జపయజ్ఞో విశిష్యతే. ధ్యానయ జ్ఞాత్పరం నాస్తి ధ్యానం జ్ఞానస్య సాధనం యతస్సమరసం శ్రేష్టం యోగి ధ్యానేన పశ్యతి ధ్యానయజ్ఞ రతస్యాస్య సదా సన్నిహిత శివః నాస్తి విఘ్నానినాం కించిత్ ప్రాయశ్చిత్తాది శోధనం విశుద్ధా విద్యయా ఏ చ బ్రహ్మన్ బ్రహ్మవిదో జనాః నాస్తి క్రియా చ తేషాం వై సుఖం దుఃఖం విచారతః. 1000 కర్మయజ్ఞముల కంటే ఒక తపోయజ్ఞము గొప్పది. 1000 తపోయజ్ఞముల కంటే ఒక జపయజ్ఞము గొప్పది. ధ్యానము కంటే గొప్ప యజ్ఞము లేదు. ధ్యానము జ్ఞానమునకు సాధనము. ఏలయనగా యోగి ధ్యానము చేత తన ఇష్టదైవమును స్మరించి సమరసతను పొందును. ధ్యానయజ్ఞ నిష్ఠుడగు యోగికి శివుడు సర్వదా సన్నిహితుడై ఉండును. విజ్ఞానులకు శుద్ధి కొరకై ప్రాయశ్చిత్తాదులతో పనిలేదు. బ్రహ్మవేత్తలకు జ్ఞానమే శుద్ధి కారణము. వారికి కర్మలతో పనిలేదు. వారు సుఖదుఖములను సరుకు చేయరు. ధర్మాధర్మౌ జపో హోమౌ ధ్యానం ధ్యాన విధిస్తథా సర్వదా నిర్వికారాస్తే విద్యయా చ తయామరాః పరానందకరం లింగం విశుద్ధం శివమక్షరం నిష్కలం సర్వగం జ్ఞేయం యోగినాం హృది సంస్థితం. లింగం ద్విధం ప్రోక్తం బాహ్యమాభ్యంతరం ద్విజాః బాహ్యం స్థూలం సముద్దిష్టం సూక్ష్మమాభ్యంతరం మతం. కర్మయజ్ఞ రతాయే చ స్థూలలింగార్చనే రతాః అసతాం భావనార్థాయ సూక్ష్మేన స్థూల విగ్రహాః. వారు ధర్మాధర్మములకు జపహోమములకు ధ్యానమునకు ధ్యాన విధికి అతీతులు. జ్ఞానముచే అమరులైన వారు సర్వదా వికారరహితులై ఉందురు.
పరమానందమునిచ్చునది, విశుద్ధమైనది, మంగళకరమైనది, నాశరహితమైనది, సర్వవ్యాపకము అగు నిరాకార లింగము యోగుల హృదయములో నుండునని తెలియదగును. ఓ విప్రులారా, బాహ్యము అంతరము అని లింగము ద్వివిధముగానున్నది అని చెప్పబడును. స్థూలలింగము బాహ్యము, హృదయ గుహలో నుండున్నది సూక్ష్మము అంతరము అని చెప్పబడును. స్థూలలింగమును అర్చించువారు కర్మయజ్ఞ పరాయణులు అగుదురు. అజ్ఞానులు మనస్సులో భావన చేయగలుగుట కొరకై స్థూల విగ్రహములు నిర్దేశింపబడినవి. ఆధ్యాత్మికం ఎల్లింగం ప్రత్యక్షం యస్యనో భవేత్ సత్ తల్లింగే తథా స్థూలే కల్పయేచ్చన చాన్యథ జ్ఞానినాం సూక్ష్మమమలం భావాత్ ప్రత్యక్షమవ్యయం యథా స్థూల మయుక్తాన ముత్కృష్టాదౌ ప్రకల్పితం అహో విచారతో నాస్తి హ్యన్యత్తత్వార్థవాదినః నిష్కలం సకలం చిత్తే సర్వం శివమయం జగత్ ఏవం జ్ఞాన విముక్తానాం నాస్తి దోష వికల్పన విధిశ్చైవ తథా నాస్తి విహితా విహితే తథా. హృదయమునందు ఆరాధింపబడే సూక్ష్మలింగము ఇంద్రియ గోచరము కాదు. సాధకుడు అట్టి అంతరలింగమునందు మరియు స్థూలలింగమునందు అర్చన చేయవలెను. ఉత్కృష్టమగు ద్రవ్యముచే నిర్మింపబడిన స్థూలలింగము అజ్ఞానులకు ఏ తీరున దృష్టిగోచరము అగునో అదే తీరున జ్ఞానులకు నిర్దోషము వినాశరహితమునగు సూక్ష్మలింగము భావాత్మకముగా ప్రత్యక్షమగును. శివతత్వము నెరింగిన జ్ఞానికి భిన్నముగా నిరాకార లింగము గాని సాకార లింగము గాని లేదు. ఈ రెండు అతని హృదయమునందే గలవు. విచారించి చూడ జగత్తు అంతా శివునితో నిండి ఉన్నది. ఇట్లు జ్ఞానముచే జీవన్ముక్తులైన వారికి దోషము యొక్క స్పర్శ అయినను ఉండదు. వారికి విధి నిషేధములు వర్తించవు. యథా జలేషు కవలం సలిలైర్నావలిప్యతే తథా జ్ఞాని గృహే తిష్టన్ కర్మణా నావబధ్యతే ఇతి జ్ఞానం సముత్పన్నం యావన్నైవ నరస్య వై తావచ్చ కర్మణాదేవం శివమారాధయేన్నరః ప్రత్యయార్థం చ జగతామేకస్తోపి దివాకరః ఏకోపి బహుదా దృష్టో జలధారాది వస్తుషు దృశ్యతే శ్రూయతే లోకే యద్యత్ సదాత్మకం తత్తత్సర్వం సురావిత్త పరం బ్రహ్మ శివాత్మకం. నీటి యందు ఉండే కమలము నీటితో లేపమును పొందదు. అటులనే జ్ఞాని గృహమునందున్నను కర్మచే బద్ధుడు కాడు. మానవుడు జ్ఞానము కలుగనంత వరకు శివుని వివిధోపచారములతో పూజింపవలెను. సూర్యుడు ఒక్కడే అయినను వివిధ జలపాత్రల యందు అనేకముగా కనపట్టును. అటులనే ఓ దేవతలారా, సర్వాత్ముడు పరబ్రహ్మయగు శివుడు లోకమునందు వ్యక్తరూపముగను అవ్యక్త రూపముగను కనబడుచున్నాడు, వినబడుచున్నాడు. భేదో జలానాం లోకేస్మిన్ ప్రతిభావే విచారతః ఏవమాహుస్తథాచాన్యే సర్వే వేదార్థతత్వగాః హృది సంసారిణః సాక్షాత్ సకలః పరమేశ్వరః ఇతి విజ్ఞానయుక్తస్య కిం తస్య ప్రతిపాదభిః ఇతి విజ్ఞానహీనస్య ప్రతిమాకల్పనా శుభా పదముచ్చై సమారోఢుం పుంసో హ్యాలంబరం స్మృతం ఆలంబనం వినా తస్య పదముచ్చై సుదుష్కరం నిర్గుణ ప్రాప్తయే నృణం ప్రతిమాలంబనం స్మృతం సగుణా నిర్గుణ ప్రాప్తిర్భవతీతి సునిశ్చితం ఏవం చ సర్వదేవానాం ప్రతిమా ప్రత్యయావహ. నీటిలో అనేక భేదములు కాన్పించును, కానీ విచారణ చేసినచో అవి అన్నీయూ జలమే. అటులనే జగత్తంతయు పరమేశ్వర స్వరూపమని వేదము యొక్క తత్వము నెరింగిన వారు చెప్పెదరు. మానవుని హృదయములో పరమేశ్వరుడు స్వయముగా సగుణ రూపుడై ఉన్నాడు. ఈ దర్శనము గల జ్ఞానికి ప్రతిమాదులతో పని ఏమి? కానీ ఈ దర్శనము లేనివాడు ప్రతిమను ఏర్పాటు చేసుకునట మంచిది. ఉన్నత స్థానమును పొందుటకై మానవునకు ఆలంబనము ఉండవలెనని పెద్దలు చెప్పెదరు. ఆలంబనము లేకుండగా ఉన్నత స్థితిని పొందుట మిక్కిలి కష్టమైన పని. అటులనే నిర్గుణ పరమాత్మను పొందుటకై మానవులకు ప్రతిమ ఆలంబనమని చెప్పబడినది. సగుణారాధన వలన నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారము కలుగునని సిద్ధాంతము. శివ ప్రతిమ వలనే ఇతర దేవతల ప్రతిమలు కూడా హృదయమునందు ఈశ్వరాకార వృత్తిని కలిగించి తోడ్పడును. దేవశ్చాయం మహీయాన్వై తస్యార్థే పూజనం త్విదం గంధ చందన పుష్పాది కిమర్థం ప్రతిమాం వినా తావచ్చ ప్రతిమా పూజా యావద్విజ్ఞాన సంభవ జ్ఞానాభావే న పూజ్యేత పతనం తస్య నిశ్చితం ఏతస్మాత్కారణాద్ విప్రాశ్రూయతాం పరమార్థతః స్వజాత్యుక్తం తు యత్కర్మ కర్తవ్యం తత్ప్రయత్నతః యత్ర యత్ర యథాభక్తి కర్తవ్యం పూజనాదికం వినా పూజ నదానాది పాతకం నచదోరతః యావచ్చ పాతకం దేహే తావత్ సిద్ధిర్నజాయతే
గతే చ పాతకే తస్య సర్వం చ సఫలం భవేత్. శివుడు దేవోత్తముడు. ప్రతిమ లేనిచే శివుని పూజకై సమకూర్చుకోబడిన గంధ చందన పుష్పాది ద్రవ్యములకు వినియోగమేమున్నది? జ్ఞానము ఉదయించునంత వరకు ప్రతిమను పూజించవలెను. జ్ఞానము కలగకుండగానే పూజను విడనాడిన పతనమగుట నిశ్చయము. ఓ విప్రులారా, పరమార్థమును వినుడు. ఈ కారణము వలన మానవుడు తనకు విహితమైన కర్మను ప్రయత్నపూర్వకముగా చేయవలెను. మానవుడు భక్తిని అనురూపముగా వివిధ ప్రతిమాదులను పూజింపవలెను. పూజ, దానము మొదలగు కర్మలను వీడినచో పాపము దూరము కాదు. దేహములో సూక్ష్మములో పాపము ఉన్నంత వరకు సిద్ధి కలగదు. పాపము నశించిన మానవునకు సర్వము సఫలమగును. తథాచ మలినే వస్త్రే రంగశుభతరో నహి క్షాళనే హి కృతే శుద్ధే సర్వోరంగ ప్రసజ్ఞతే. తథాచ నిర్మలే దేహే దేవానాం సమ్యగర్చయ జ్ఞానరంగః ప్రజాయేత తదా విజ్ఞాన సంభవః. విజ్ఞానస్య చ సన్మూలం భక్తిరవ్యభిచారిణి జ్ఞానస్యాపి చ సన్మూలం భక్తిరేవాభిధీయతే. భక్తేర్మూలం హి సత్కర్మ స్వేష్టదేవాది పూజనం తన్మూలం సద్గురుః ప్రోక్తస్తన్మూలం సంగతి సతాం. మలిన వస్త్రముపై రంగు అందముగా పట్టదు. ఉతికి శుద్ధి చేసిన వస్త్రముపై రంగు పూర్తిగా పట్టును. అదే విధముగా దేవతలను చక్కగా అర్చించుటచే సాధకుని దేహము శుద్ధమై జ్ఞానమనే రంగు కలుగును. అప్పుడు విజ్ఞానము అనగా విశేష జ్ఞానము పుట్టును. చలనము లేని సద్భక్తి విజ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు కూడా సద్భక్తియే మూలమని చెప్పబడినది. తన ఇష్టదైవమును పూజించడం మొదలగు సత్కర్మలు భక్తికి మూలము గదా. సత్కర్మకు సద్గురువు మూలము. సద్గురువు లభించుటకు సత్సంగము మూలమని చెప్పబడినది. సంగత్య గురురాప్యేత గురోర్మంత్రాది పూజనం. పూజనా జ్ఞాయతే భక్తిర్భక్త్యా జ్ఞానం ప్రజాయతే. విజ్ఞానం జాయతే జ్ఞానాత్ పరబ్రహ్మ ప్రకాశకం. విజ్ఞానం చ యదా జాతం తదా భేదో నివర్తతే. భేదే నివృత్తే సకలే ద్వంద్వ దుఃఖ విహీనత. ద్వంద్వ దుఃఖ విహీనస్తు శివరూపో భవత్యసౌ. ద్వంద్వాప్రాప్తౌ న జాయేతాం సుఖ దుఃఖే విజానతః. విహితా విహితే తస్య న స్యాతాం చ సురర్షయః. సత్సంగతిచే గురువు లభించును. గురువు నుండి మంత్రము పూజా విధి లభించును. పూజ వలన భక్తి పుట్టును. భక్తి వలన జ్ఞానము పుట్టును. జ్ఞానము నుండి విజ్ఞానము పుట్టును. పరబ్రహ్మను ప్రకాశింపజేయును. విజ్ఞానము పుట్టగానే భేదము తొలగిపోవును. సకల భేదములు తొలగినప్పుడు ద్వంద్వము రాగద్వేషాదుల వలన కలిగే దుఃఖము దూరమగును. ద్వంద్వ దుఃఖములు తొలగిన భక్తుడు శివస్వరూపుడగును. జ్ఞానికి ద్వంద్వములు ఉండవు, కాన సుఖదుఖములు ఉండవు. ఓ దేవతలారా, ఋషులారా, జ్ఞానికి విధి నిషేధములు కూడా లేవు. ఈదృశో విరోలోకే గృహాశ్రమ వివర్జితః. యది లోకే భవత్యస్మిన్ దర్శనాత్ పాపహారకః. తీర్థాని శ్లాఘయంతీహ తాదృశం జ్ఞానవిత్తమం. దేవాశ్చ మునయః సర్వే పరబ్రహ్మాత్మకం శివం. తాదృశాని న తీర్థాని న దేవా మృచ్ఛిలామయాః. తే పునంత్యురు కాలేన విజ్ఞాని దర్శనాదపి. యావద్గృహాశ్రమే తిష్టేత్ తావదాకార పూజనం. కుర్యాశ్రేష్టస్య సంప్రీత్య సురేషు ఖలు పంచసు. గృహము గాని ఆశ్రమము గాని లేని ఇట్టి జ్ఞాని లోకములో అరుదు. ఒకచో ఉన్నచో ఆయనను దర్శించినంత పాపములు పోవును. అట్టి జ్ఞాని శ్రేష్ఠులు పరబ్రహ్మ స్వరూపులనియు శివమూర్తులనియు తీర్థములు అనగా అధిష్టాన దేవతలు, సురలు మరియు అందరూ మునులు స్తుతించుతున్నారు. తీర్థములు గాని మట్టితో రాతితో చేసిన దేవతామూర్తులు గాని అట్టి జ్ఞానికి సరిగారు. ఏలయన అవి చిరకాలమునకు మానవులను పవిత్రులను చేయును. కానీ జ్ఞాని దర్శనము చేతనే పవిత్రులను చేయును. సాధకుడు గృహస్థాశ్రములో ఉన్నంత వరకును 5 దేవతల అనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులలో శ్రేష్ఠుడగు శివుని ప్రీతితో పూజించవలెను మరియు మిగిలిన వారిని పూజించవలెను. అధవాచ శివ పూజ్యో మూలమేకం విశిష్యతే. మూలే సిక్తే తదా శాఖా స్తృప్తా సంత్యఖిల సురాః. శాఖాసు చ సుతృప్తాసు మూలం తృప్తం న కర్హిచిత్. ఏవం సర్వం సుతృప్తేషు సురేషు మునిసత్తమాః. సర్వదా శివతృప్తిర్నో విజ్ఞేయా సూక్ష్మబుద్ధిభిః. శివే చ పూజితే దేవాః పూజితా సర్వ ఏవ హి. తస్మాచ్చ పూజయేద్దేవం శంకరం లోకశంకరం. సర్వకామ ఫలావాప్తి సర్వభూతాహితే రతం.
లేదా శివుని పూజించినా చాలును, మూలము ప్రధానము గాదా. ఓ దేవతలారా, మూలమున నీరు పోసినచో అన్ని శాఖలు కూడా తృప్తిని చెందును. కానీ శాఖలకు నీరు పోసినచో మూలము తృప్తి చెందుట అసంభవము. ఇదే తీరున ఓ మునిశ్రేష్ఠులారా, దేవతలందరూ తృప్తులైనను శివుడు తృప్తుడు కాడని సూక్ష్మబుద్ధి గల వారు తెలియదగును. కానీ శివుని పూజించినచో దేవతలందరినీ పూజించినట్లే ఎగును. అందువలన సర్వప్రాణుల హితమును గోరినట్టు లోకములకు మంగళములనిచ్చు శంకరదేవుని కోర్కెలన్నీ ఈడేరుట కొరకై పూజించవలెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే పూజా విధివర్ణనే సారాసార విచారవర్ణనం నామ ద్వాదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహిత యందు సృష్ట్యుపాఖ్యానమనే మొదటి ఖండమునందు సారాసార విచార వర్ణనమనే 12వ అధ్యాయము ముగిసినది.